సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసులో జగన్తో కేసు నమోదు చేసిన వైసీపీ నేతలపైన ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసుల న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో హైకోర్టులో విచారణ తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా ఈ కేసులో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సింగయ్య మృతి కేసులో నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్ను ఏటుగా చేర్చారు. దీంతో జగన్తో పాటుగా ఈ కేసులో ఉన్న వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. ఈ కేసు తొలుత గురువారం కోర్టులో విచారణకొచ్చింది. ఆ సమయంలో అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ మొదటిసారి విచారణకొచ్చిందని, తనతో పాటు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూద్రా వాదన వినిపిస్తారని, కేసు డైరీ ఇతర వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని తెలిపారు. వ్యాజ్యాలపై సోమవారం లేదా మంగళవారం విచారణ చేపట్టాలని కోరారు. పిటిషనర్స్ తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డితో సహా ఇతర న్యాయవాదులు పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ కింద పిటిషనర్లకి వర్తించవన్నారు. ఇక పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటారనే ఆందోళన ఉందని తెలిపారు. వివరాలు తెప్పించుకునేందుకు ఏజీ సమయం కోరుతున్నందున అరెస్ట్ నుంచి పిటిషనర్లకు రక్షణ కల్పించాలని కోరారు. తొందరపాటు చర్యలు తీసుకోబోమని ఏజీ హామీ ఇచ్చినా అభ్యంతరం లేదన్నారు. దమ్మలపాటి జోక్యం చేసుకుంటూ క్వాష్ పిటిషన్ ద్వారా అరెస్ట్ నుంచి రక్షణ కోరలేదని, ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారని, పిటిషనర్లను ఆందోళన కంటే ముందస్తు బెయిల్స్ పిటిషన్స్ వేసుకుని ఉండాల్సింది అన్నారు. ఇక ఇరుపక్షాల వాదన పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణకి శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక ఈ రోజు విచారణకి మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి జగన్తో సహా ఇతర పిటిషన్లు దాఖలు చేసిన నేతలపైన ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసుల్ని ఆదేశించారు.